హాయ్ బ్రో. హాయ్. ప్రజెంట్ ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. పాలిటిక్స్ అంటే ఇంకెవరి పార్టీకి వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ అందరికంటే జగన్ బాగా చేస్తున్నాడు. అది ప్రాసెస్ బాగానే ఉంది. నెక్స్ట్ టైం కూడా జగనే క్లియర్గా. ఈ 4.5 yearsలో ఏమేమి డెవలప్మెంట్ చేశారు జగన్ గారు? సో ఒకటి కంపేర్ చేద్దాం. చంద్రబాబు చేసిన దానికి జగన్ చేసిన దానికి కంపేర్ చేద్దాం. చంద్రబాబు ఏం చేశాడో చెప్పండి, నేను తర్వాత జగన్ ఏం చేస్తాడో చూద్దాం. ఏంటంటే చంద్రబాబు చేశాడు. ఏది చెట్టు నీరా చెట్లు పోయినాయి, నీళ్లు పోయినాయా. చంద్రబాబు చేసింది అనేది చేశాడు కాదంట్లో. అవి ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ఏముండవు, ఏది ప్రజెంట్ ఉండడానికి మాత్రం వస్తూ ఉండగా. జగన్ ఏంటంటే ఇస్తాను అవి కూడా నిలవు. అమ్మఒడైనా అట్లీస్ట్ అవి కూడా ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేది, స్కూల్లో చేర్పిస్తారని చెప్పేసి అదొకటి. ప్లస్ ఇంకా ఆరోగ్యశ్రీ ఉంది, అట్లా వైఎస్ఆర్ తీసుకొచ్చింది. అది లైఫ్ లాగ్. యాక్చువల్గా నేను ఇంత పొగడానికి ఏంటంటే ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఏంటంటే అక్కడ కులం లేదు, మతం లేదు, ఏం లేదు. ఎవడైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాడు కోటీసుడైనా సరే ఆధార్ కార్డు ఉన్నా ఏ హాస్పిటల్ అయినా చేర్పించాడు. అది మాత్రం పర్ఫెక్ట్. 108. సో రెడీ. అప్పటి నుంచి ఉంది వాళ్ళ డాడీ. ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు బాగా జరిగింది. అంటే ప్రాసెస్ అనేది ఎవడైనా రిలీజ్ చేస్తాడు. సో అది ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా అది మనకు కావాలి. మీరు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదన్నారు కదా, కంపేర్ టు ఇద్దరి అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే సిబిఐదే బాగుంది, జగన్ ఏం బాగాలేదంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఒకసారి పర్సన్ యూట్యూబ్లో వచ్చేసి నేను చెప్పి మాట్లాడతాను నేను కాడు, వాడు ఎవడొస్తాడో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేద్దాము. ఏంటంటే క్లియర్ అంటే ప్రూఫ్స్ కావాలి ఫస్ట్. ఏముంది నేను యూట్యూబ్ పెట్టేస్తా మాట్లాడేస్తా, పెద్ద సమస్య కాదు. ఏంటంటే ప్రతి నెల వాలంటీర్స్ వచ్చేసి బాగా ఇచ్చేసి వెళ్తున్నారు చూడు, అవన్నీ తెలియదు. ఏదో ఎవడొచ్చి చెప్పేస్తే మాట్లాడుతూ ఉంటాడు అట్లా. ఈ 4 yearsలో తీసుకుందాము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకుందాం. టీఎల్ లేవు, డిఎల్ లేవు, సరెండర్లు లేవు, హెచ్ఆర్లు లేవు. లాస్ట్కి తీసుకుంటే వాళ్ళ జీపీఎఫ్ కానీ వాడుకున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఏం చెప్పండి, ఒకటి ఎక్స్పెక్ట్ చేయకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వాళ్ళకి ప్రతి నెల శాలరీ వస్తుంది, కష్టం లేకుండా. ఏ బాధ లేనివాడు 100 మాట్లాడతాడు. నెల శాలరీ వస్తుంది, పెన్షన్ వదిలేసేయి. ఏంటంటే అవన్నీ వదిలేసేయండి, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కడుపు నిండా అన్నం తీసుకొచ్చి ప్రశాంతం కూర్చోబెట్టి నువ్వు చెప్పినా చెప్పవేరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ వాళ్ళు 20 years 30 years నుండి చేస్తూ ఉన్నారు. చిన్న క్వశ్చన్ అన్న, టీడీపీ గవర్నమెంట్లో ఇవన్నీ ఇచ్చినారు, వైసీపీలో ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ చంద్రబాబు ఇచ్చేవాడు కాదు, కొన్ని సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని అడ్జస్ట్ అవుతా వెళ్ళిపోవాలా. వాళ్ళు గవర్నమెంట్ మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నాకు అన్ని రెగ్యులర్, ఇప్పుడు రోజు బిర్యానీ తింటావా, నాకు ఎల్లుండి కూడా బిర్యానీ కావాలంటే అది కుదిరిద్దో పాసిబుల్ అయితే లేదు, పచ్చడం ఏదో తినాలా. ఇప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు టైంలో ఇచ్చినారు, ఆ సిచ్యువేషన్ వేరు. అప్పుడు సంథింగ్ ఏదో జరిగినాయి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే చాలా స్పెండ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఏంటంటే వేరే దానికి వేరే స్పెండ్ చేస్తూ ఉన్నాయి. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఏదో అడ్జస్ట్ చేస్తారు. నాకు ఇప్పుడే కావాలి గొడవ పడితే ఆడాసిప. టీడీపీ జనసేన పొత్తు గురించి చెప్పండి. అసలు ఏ ఇష్లో ఫస్ట్ రకం అనేది జనసేన అనేది దేనికి పనికిరాంది ఎందుకు చెప్పండి. ఇప్పుడు కార్యకర్తలు మా సీఎం కావాలి, జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాలని చూస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి పొట్టు పెట్టుకున్నాడు. ఇంకా కార్యకర్తలు ఏమన్నా, ఇప్పుడు కార్యకర్త కాడికి వెళ్ళి ఎవరే మీ వాడు పొత్తు పెట్టుకున్నాడంటే మొహం ఎక్కడ పెట్టుకుంటాడు చెప్పండి. సరే అదన్నా అట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇవ్వాలి కదా. ఎక్స్ప్లెనేషన్ లేదు, వెళ్ళి పొత్తు పెట్టుకున్నాడు. ఒక్కొక్కడు ఏడిచి వస్తున్నాడు. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ జనసేన రాపించుకున్నారు ఒక్కొక్కడు సిగరెట్లతో. ఎందుకురా స్వామి అంటే అదొక ఇప్పుడు ఏం మాట్లాడతారు మూసుకొని ఉంటారు కూర్చొని. ఇక్కడ పవన్ కళ్యాణ్ నమ్మి చాలామంది ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళు ఏంది మా అన్న సీఎం కావాలి ఎంత పొగుడుతూ ఉన్నారంటే ఏ ప్లేస్కైనా ఓన్ వాళ్ళ అమ్మ. ఇప్పుడు అందరు పిల్లలే, అందరూ ఇంటర్మీడియట్ ఆల్మోస్ట్ డిగ్రీ వాళ్ళు జాబులు చేసేవాళ్ళు కాదు. ఇంటికాడ వచ్చే డబ్బులే ఎన్ని వాళ్ళ అమ్మడికి ఏదో అబద్ధం డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని వచ్చేసి ఒక వీడు వచ్చేయడానికి ఒక 10 మంది మటుకు వస్తున్నాడు. వాడు రావడానికి పోవడానికి వీళ్ళు డబ్బులే. వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్గ్రౌండ్ లేదు కదా. రాజకీయం అనేది బ్యాక్గ్రౌండ్ అవసరం లేదండి. అది ఇప్పుడు ఒకటి సరే అంతెందుకు, బాలకృష్ణ ఉన్నాడు, మా రక్తం అంటాడు. రక్తం ఎక్కడ నుండి వచ్చింది చెప్పండి కదా. ఏంటంటే అది వేరు. ఇప్పుడు ఏమన్నా తెలియాలి ఇక్కడ. సరే అట్లాగని చెప్పేసి తెలుగుదేశాన్ని హ్యాండిల్ చేసుకోలేదు కదా. తెలుగుదేశాన్ని హ్యాండిల్ చేసింది చంద్రబాబుకి. ఇప్పుడు మా రక్తం ఇప్పుడు యాక్చువల్లీ పార్టీ వచ్చేసి రామారావుది. కొడుకు ఎవరు హ్యాండిల్ చేయాలి? బాలకృష్ణ హరికృష్ణ సంథింగ్ వాళ్ళ టీం వాళ్ళు. ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఏంటంటే అది హ్యాండిల్ చేసే స్కిల్స్ కావాలి. ఇప్పుడు సరే సినీ ఇండస్ట్రీలో సీఎం ఈక్వల్గా ఉండేది ఎవరు చెప్పండి? చిరంజీవి. ఇప్పుడు నేను ఏదైనా సినిమా తీసానంటే వాళ్ళ కాల్ పట్టుకుంటే నా సినిమా రిలీజ్ అయ్యిద్ది. అక్కడికి వెళ్ళి నేను ఓవర్ యాక్షన్ చేస్తే సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ కాదు. అట్లానే పొలిటికల్ కూడా అంతే. పొలిటికల్ విషయంలో కూడా ఏంటంటే ఈ పార్టీల కాడికి వెళ్ళి అట్లీస్ట్ కొంచెం అన్న అంటే పని అయ్యిద్ది. కానీ నేను చెప్పులు చూపిస్తానంటే ఇక్కడ తెలంగాణలో చూపిమని చెప్పులా కాలు కూడా ఉండవా. కేసీఆర్ అలాంటి పవర్ఫుల్ పర్సన్ అనమాట. చెప్పులు ఫస్ట్ ఒకటి అర్హత ఉండిద్ది.
చెప్పులు అనేది ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు రాజకీయ నాయకులు, ఇప్పుడు కాదు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఎంత కోపాలు ఉన్నా కూడా వాల్యూగా మాట్లాడతారు. ఈ వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని ఏంది మాటలు చెప్పండా, ఇది కరెక్ట్ మాటలా? ఇది రాజకీయం చేసే మాటలు ఇవా? చెప్పులు చూపించామంటే చెప్పులు ఎవరికాడ లేవా? కొన్ని బాడాకి వెళ్తే బొచ్చుడు వస్తాయి, టెంపుల్కి వెళ్తే బొచ్చుడు చెప్పులు వస్తాయా? కొడాలి నాని కానీ లేకపోతే రోజా గారు కానీ చాలాసార్లు ఈయన కూడా విమర్శించారు. విమర్శించమను. హలో అన్న, చెప్పన్నా. ప్రజెంట్ ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయన్న? ప్రజెంట్ అయినా నెక్స్ట్ అయినా దాని తర్వాత అయినా సింహం సింగల్గా వస్తున్నాడు జగన్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 4.5 సంవత్సరాలలో పరిపాలన ఎలా జరిగింది? డెవలప్మెంట్ ఏమైనా జరిగింది అనుకోవచ్చా? అన్ని నదులు మా ఆంధ్రాకి వచ్చేట్లుంది, అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. కంపెనీలు అవన్నీ వచ్చాయా ఈ 4.5 సంవత్సరాలు? కంపెనీలతో ఏం పని అన్న? ఇప్పుడు ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి కదా. రైతులంతా ఉద్యోగులు కదా, రైతులంతా ఉద్యోగులే కదన్నా. రైతులోటే కాదు కదా. పెట్టు ఎన్ని సినిమాలు, కత్తి సినిమా ఒకసారి రివ్యూ చేసుకొని చూడండి. రైతులు బాగుంటే అన్నీ రైతుల కోసం మా జగన్ అన్న చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఏం రావన్నా. మరి చదివిపించిన తర్వాత అందరినీ రైతుల కుటుంబాల వాళ్ళు రైతులనే చేపించచ్చు కదా. మా వాడు ఇంజనీర్ కల్లా, డాక్టర్ కల్లా, పోలీస్ కల్లా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు? నెక్స్ట్ అవన్నీ ఏముండవు అన్న. ఆంధ్రాలోకి వచ్చి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాం. వ్యవసాయం చేయండి, డబ్బులు తీసుకోండి. ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఎంత వస్తుంది పర్ యాన్యువల్ ప్యాకేజ్? 10 లక్షలు 20 లక్షలు. ఆంధ్రా వచ్చి వ్యవసాయం చేయండి, 40 లక్షల ప్యాకేజ్. అది జగన్ అన్న ఇస్తున్నాడు. నెక్స్ట్ ఆమె అదే ఆంధ్రాలోకి వచ్చి వ్యవసాయం చేస్తే 40 లక్షల ప్యాకేజ్. టీడీపీ జనసేన పొత్తు గురించి అవన్నీ ఏం లేవన్నా. టీడీపీ ఏడు ఉందన్న, గంగలో కలిసిపోయింది. జనసేన ఏడు ఉంది, హిమాలయాల్లో ఉంది. 2014లో కలిసి సపోర్ట్ చేశారు కాబట్టి అప్పుడు అధికారంలోకి వచ్చింది. ఏం లేనా 2014, 19 ఇవన్నీ నెక్స్ట్ జగన్ బతికున్నంత వరకు జగన్ సీఎం. 2019లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేశారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా. జగన్ చూసే ఓటేస్తాం. వైఎస్ఆర్ అయిపోయింది, ఇంకా ఆ టర్మ్ అయిపోయింది కాబట్టి. 2019లో జగన్ అంతగా ఎవరికి తెలియదు, వైఎస్ఆర్ మేనియాతోనే ఆయన గెలిచారు. కాబట్టి సింహం బిడ్డ కాబట్టి అట్లనే తెలుస్తుంది. మనం స్పెషల్గా మనము పెట్టి తెలుసుకునే అవసరం లేదన్నా. సింహం బిడ్డ సింగిల్గా ఇప్పుడు అడవిలో ఇప్పుడు జూలోకి వెళ్దాం. జూలోకి వెళ్తే పిల్లులు, నక్కలు అన్నీ ఉంటాయి, కానీ సింహం సింగిల్గా ఉంటుంది. ఇది దేనికి ఉంటుంది? రీసెంట్గా పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఏందన్నా వాళ్ళ అడవిలో పిల్లులన్నా, అడవి పిల్లలు తిరుగుతుంటాయి కదా, ఆ టైప్. సో సిబిఎన్ హీరోగా పవన్ కళ్యాణ్ మాకు కూడా ఇష్టమే. ఒకప్పుడు మేము ఇండస్ట్రీలో పనిచేసిన పవన్ కళ్యాణ్ సినిమాలో రిలీజ్ సినిమాలకి వెళ్ళి చూసిన వాళ్ళమే. అది ఆ సినిమా పరంగా మేము కాదనట్లేదు. మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా అంటే నా నిక్కర్ వేసుకుంటే ఖుషి సినిమా అంటే రిలీజ్ మూవీలు చూస్తున్నాను. సినిమా పరంగా ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తాం. బ్లాక్లో కొని మరి అది కూడా వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా కూడా మాకు బ్లాక్లోనే కావాలని చెప్పి చూస్తామంట. కానీ జగన్కే ఓటేస్తామన్నా. చూసుకుంటే సిబిఎన్ గారు జైలుకి వెళ్ళారు కదా, వీళ్ళ వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అనుకోవచ్చా? అది తెలియదన్నా, చెప్పలేం. రాజకీయం కదన్నా, అట్లనే ఉంటుంది అంతేనా. ఫైనల్ కన్నా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 24లో ముఖ్యమంత్రి ఎవరైతే ఆంధ్ర డెవలప్మెంట్ జరుగుతుందన్న? డెవలప్మెంట్ ఏమి ఉండదు మన దగ్గర. ఎట్లుంటుంది అంటే ఫుల్ డెవలప్మెంట్. అక్కడికి వచ్చి వ్యవసాయం చేయండి, 40 లక్షల ప్యాకేజ్ ఇస్తాడు జగన్ అన్న. వ్యవసాయం చేస్తే రాష్ట్రం డెవలప్ అవుతాను. బీభత్సంగా ఎన్ని సినిమాలు చూడలేదన్నా. సినిమాలన్నీ అంతా ఒకటే. మరి పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు, సినిమాలు ఒకటే అది ఒకటే అని. ఇంకా అట్లే ఉంటుంది ఇది కూడా. అన్నీ ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఏమవుతుందంటే ఒక్కొక్క రివ్యూ చెప్తారు, కానీ ప్రాక్టికల్గా డెవలప్మెంట్ అంటే కరోనానే 2.5 years కరోనా వల్ల దొబ్బింది. ఇప్పటికి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కరోనాలో ది బెస్ట్ వ్యాక్సిన్స్ కానీ ఫుడ్ మెయింటైన్. నేను కరోనాకి వచ్చి హాస్పిటల్ వేసిన, అదే మా పిల్లడు వేయించినాడు. వేస్తే ఫ్రీ ఫుడ్, బాదం, పిస్తా, ఎగ్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. అందరు ఇప్పుడు తెలంగాణ ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు అట్లా. అంటే కరోనా వల్ల దొబ్బిందన్న. కరోనా వల్ల 2.5 years పోయింది. నెక్స్ట్ ఓటేయండి, డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. డెవలప్మెంట్ అంటున్నారు కదా, డెవలప్మెంట్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అందరు వ్యవసాయం చేయాలి. రాష్ట్రం డెవలప్ కావాలంటే ఓన్లీ వ్యవసాయమే చేయాలన్నా. మిగతా రంగాలన్నీ కాదన్నా, ఇప్పుడు జాబ్ చేయొద్దని ఇక్కడ టాపిక్ కాదు. మీరు ఎలా చేస్తున్న క్వశ్చన్, జాబులు లేకుంటే ఇంకా ఇది లేదు, జాబ్ లేకుంటే ఇంక ఇది లేదు అంటే ఒక జాబ్తోనే మొత్తం స్టేట్ని మనము డిపెండ్ చేయలేం కదన్నా. ఒక జాబ్ ఉంటుంది, ఒక వ్యవసాయం, అన్ని రంగాల్లో ఉండాలా. ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఏ సీఎం అయినా కూడా 100% ఎవరు కొద్దిమందికి న్యాయం చేయలేడు. ఏ సీఎం అయినా కూడా ఎంత చేస్తున్నాడు, చేస్తాం ఇంకా బెస్ట్గా చేస్తున్నాడు. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్న పిల్లల గురించి ఎవరు పట్టించుకునేది లేదు. గతంలో ఏ అట్లా ముఖ్యమంత్రులు కానీ ఎవరు కానీ. ఫైనల్గా అయితే సీఎం జగన్ రావాలంటారు మీరు? రావాలనేది ఏందన్న, ఏం క్వశ్చన్? వస్తారా? వై నాట్ 175? 180 పెడితే కూడా సంతోషమే. 180 వస్తాయి. ఓకే, థ్యాంక్స్ అన్న మరి.